హాయ్ హలో నమస్తే, నేను మీ పిఎస్పి. ఎలా ఉన్నారు అందరూ? మరి ఈరోజు వీడియో స్టార్టింగ్లో చూశారు కదా ఫ్రెండ్స్, ఊయమ్మ సాంగ్కి మిస్టర్ కిరణ్జీ చాలా బాగా కంపోజ్ చేశారు. ఆయన కంపోజింగ్ చేసిన వీడియో యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ మిలియన్ వ్యూస్ని కైవసం చేసుకుంది. వీడియో చూస్తూ చాలామంది మేకింగ్ చేశారు, హైలైట్ అయ్యారు. అలాగే చేయలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి చేయలేని వాళ్ళ కోసం ఈ వీడియోలో మిస్టర్ కిరణ్ చేసిన స్టెప్స్ని స్టెప్ బై స్టెప్ వివరంగా మీకు చెప్పడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది పొజిషన్, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెగ్ మూమెంట్ ఇలా దగ్గరగా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. రైట్, చూడండి ఇక్కడ షోల్డర్ మూమెంట్ అనమాట, చిన్నది, చాలా చిన్నది వస్తుంది. 1 అంటే రైట్ కొట్టి లెఫ్ట్ కూడా వచ్చేయాలి. 1 2 3 4 రెడీ. 1 2 3 4 చూడండి, ఇందులో చూడండి 1 2 3 4 టైమ్స్ కొట్టాలన్నమాట. అయిపోయిన తర్వాత చూడండి లెగ్ 1 2 రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ కిందకు ఉండి రైట్ లెగ్ కొట్టాలి. 1 2 3 4 దిస్ స్టెప్ 8 టైమ్స్ చేయాలన్నమాట. ఓన్లీ లెగ్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్ అండ్ బాడీ మూమెంట్ మారుతుంది. రైట్, చూడండి 1 2 3 4 5 6 7 8 అయిపోయింది కదా. ఫస్ట్ 4 స్టెప్స్ చూడండి, హ్యాండ్స్ ఇలా పెట్టండి, చాలా ఈజీగా 1 2 3 4 లెగ్ మూమెంట్ సేమ్ చూసారు కదా. హ్యాండ్స్ ఇలా పెట్టి కొంచెం బెండ్ అయ్యి చేస్తాం. నెక్స్ట్ ఇలా పెట్టండి హ్యాండ్స్, చూడండి 1 2 3 4 బాడీ మూమెంట్ చేసుకొని హ్యాండ్స్ ఇలా పెట్టుకొని లెగ్ మూమెంట్ ఇంకా 4 ఉంది కదా, అది చేయండి. 1 2 3 4 అర్థమైందా మీకు? రెడీ. అగైన్ 1 2 3 4 5 6 7 8 కంటిన్యూ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఈ స్టెప్ అయితే వచ్చింది కదా, ఇది 2 టైమ్స్ చేయాలన్నమాట. 2 టైమ్స్ చేయాలి అంటే ఇది కలిపి 1 స్టెప్, దీన్ని 2 టైమ్స్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇలా స్కర్ట్, అది గర్ల్స్ అయితే స్కర్ట్ పట్టుకోండి, సేమ్ ఇలా పెట్టుకోండి. రెడీ, ఇదే పొజిషన్ చూడండి. రైట్ సైడ్ గుర్తుపెట్టుకోండి, రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్ 1 2 3 రెడీ. 1 2 3 ఇది లెగ్ మూమెంట్. హ్యాండ్స్ మూమెంట్ సేమ్ 1 2 ఒకటే. 1 2 3 అర్థమైందా? రెడీ. 1 2 ఇది కూడా 1 2 3 చూడండి, బాడీ మూమెంట్ చేసుకుంటూ హ్యాండ్స్ 1 2 3 డౌన్ దిగాల ఉంటాం. 1 2 3 రెడీ. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 స్టెప్ అయితే ఇది కూడా ఎన్నిసార్లు చేయాలి? 2 టైమ్స్ చేయాలి. టోటల్ స్టెప్ చూడండి ఒకసారి. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇది మ్యూజిక్ అనమాట. 2 టైమ్స్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ అయిపోయింది. ఇక్కడ సాంగ్లోకి వస్తాం. రెడీ, పొజిషన్ చూడండి, రైట్ లెగ్ ఫ్రంట్ పెట్టి చూడండి 1 2 రౌండ్ చేయాలి, జస్ట్ ఇంతే చూడండి. 1 2 ఆ 1 2 ఇలా చేయదు. రెడీ. 1 2 చూడండి 1 2 రైట్ లెగ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్స్ ఇలా పెట్టండి, లెఫ్ట్ రైట్ 1 2 చూడండి 1 2 అగైన్ 1 2 టోటల్ స్టెప్ అనమాట. 1 2 ఇప్పుడు చూడండి, రైట్ లెగ్ రైట్ హ్యాండ్ పైకి 1 లెఫ్ట్ లెగ్ కిందకి రావాలి. చూడండి దిస్ స్టెప్ 1 2 1 ఇప్పుడు కిందకి 2 ఈ 2 వచ్చినప్పుడు లెగ్ ఇలా వచ్చా 2 3 అగైన్ ఒకసారి చూడండి ఫుల్గా 1 2 1 2 3 ఒకసారి చూద్దాం. రెడీ. 1 2 1 2 3 హ్యాండ్ మూమెంట్ ఇక్కడికి రావాలంటే ఒక హ్యాండ్ పైకి రావాలి, సిట్టింగ్ అయితే ఇలా రావాలి. 2 చూడండి బై 1 2 హిప్ మూమెంట్ 1 2 రైట్ సైడ్కి మూవ్ అయ్యి లెఫ్ట్ సైడ్కి రావాలి. రెడీ. 1 2 అగైన్ రెడీ. 1 2 1 2 3 1 2 ఈ కౌంటింగ్ చూడండి. 1 2 1 2 3
1 2 వచ్చింది అనమాట. మళ్ళీ ఒకసారి రెడీ 1 2 1 2 3 1 2. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంది, రైట్ హ్యాండ్ కింద ఉంది కదా, చూడండి 1 ఇది చేయాలి. దీంతో పాటు లెగ్ 1 ఇలా ఉంది, ఈ పొజిషన్ ఉంటుంది. 1 2 వచ్చేయాలి. రెడీ 1 2. ఇక్కడ చూడండి లెగ్ మూమెంట్ చూడండి, లెగ్ ఇక్కడికి వచ్చి 3 4 చూడండి, ఇది 3 4. ఒకసారి మళ్ళీ చేద్దాం 3 4 కలిపి చేయాలన్నమాట. అగైన్ పొజిషన్ దిస్ 1 1 2. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ కూడా, హ్యాండ్ మూమెంట్ ఇలా తిప్పాలి, ఇక్కడ ఉంటుంది 2 4 3 4 అనమాట. రెడీ చూడండి లెగ్ మూమెంట్ 3 4 ఈ పొజిషన్ వచ్చేస్తాం. అగైన్ రెడీ 3 4 ఇది పొజిషన్. ఇప్పుడు చూడండి రైట్ లెగ్ 1 2 రెడీ 1 2 2 టైమ్స్ బ్యాక్ కొట్టాలి 1 2. దీని తర్వాత చూడండి 1 2 బాడీ లెగ్తో పాటు లెగ్ నుంచి వేవ్ రావాలన్నమాట. 1 2 3 4 సెకండ్ టైం 3 4 హ్యాండ్ మూమెంట్. ఫస్ట్ 2 హ్యాండ్స్ ఇలాగే పెట్టేసుకొని 1 2 3 4 2 టైమ్స్ రావాలి. వచ్చాక సేమ్ ఇందాక లెగ్ మూమెంటే బాడీతో పాటు బ్యాక్ చేస్తాం. 1 2 కొద్దిగా రొటేషన్ కూడా ఇటు పోతాం. ఇది లాస్ట్ పొజిషన్ చూడండి 1 2 లైట్గా 3/4 తిరుగుతాం. ఇక్కడ నుంచి 1 2 3 ఫుల్గా తిరిగిపోవాలి. లెఫ్ట్ లెగ్ చేస్తాం 1 2 3. ఇది చిన్న మ్యూజిక్ అనమాట. ఇక్కడ వరకు పల్లవిలో చరణం ఉంటుంది, అయిపోయాక మ్యూజిక్ 1 2 3 4. రెడీ ఒకసారి మళ్ళీ చూద్దాం. రెడీ 1 2 1 2 3 1 2 1 2 1 2 3 1 2. రెడీ 1 2 1 2 3 1 2 1 2 3. లాస్ట్ పొజిషన్ పెట్టుకొని చూడండి 1 2 కొట్టాలన్నమాట. 1 2 2 హ్యాండ్స్ కొట్టాలి 1 2. దీంతో పాటు బాడీ మూమెంట్ 1 2 చూడండి 1 2 సింపుల్గా 1 2 అయిపోయిన తర్వాత చూడండి 1 2 3 4 చూడండి 3 4 2 లెగ్స్ కలపాలి. రెడీ 1 2 లెఫ్ట్ సైడ్కి రావాలి. దీంతో పాటు హ్యాండ్ మూమెంట్ వస్తుంది చూడండి, ఇది లాస్ట్ పొజిషన్. ఇక్కడ చూడండి హ్యాండ్స్ జోడా చేయాలి, ఇలాగా బెండ్ అవ్వాలి. రెడీ చూడండి 1 2 3 4. ఇందాక హ్యాండ్స్ లేకుండా చూపించాను కదా 3 4. రెడీ అగైన్ 1 సెకండ్ 1 2 3 4. రెడీ దీని తర్వాత చూడండి ఇదే మూమెంట్ లెగ్ లెఫ్ట్ 5 6 7 8. 1 సెకండ్ ఇది పొజిషన్. ఇక్కడ ఉన్నాం మనం లాస్ట్ పొజిషన్ దిస్ 1. ఇక్కడ నుంచి చూడండి 1 2. మరి హ్యాండ్స్ ఇలాగ ఎంటీగా వదిలేస్తే బాగోదు కదా, హ్యాండ్ మూమెంట్ చేద్దాం. చూడండి 1 2 హ్యాండ్ వెళ్ళిపోవాలి ఇలా చూడండి, హ్యాండ్ వదిలేసేది 1 2 లెగ్ లిఫ్ట్ చేసి పెట్టి హ్యాండ్ మూమెంట్ 3 4. హ్యాండ్ మూమెంట్ ఇలా పెట్టారు 3 4. హ్యాండ్ చూడండి ఇలా పెడతారు. ఇది లాస్ట్ పొజిషన్ చెప్పాను కదా ఇలాగా. ఫస్ట్ ఇది చేసాం కదా, ఆ మూమెంట్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ తిరుగుతూ ఉంటాం. చూడండి 1 2 ఎలా తిరుగుతారో చూడండి 3 4 లెగ్ మూమెంట్, ది హ్యాండ్ మూమెంట్, బాడీ మూమెంట్ చూడండి 3 4 3 4. బయటగా చూడండి 1 2 3 4 3 4 చేసుకుని టర్న్ అవుతాం. ఇక్కడ చాలా స్లోగా, ఇక్కడ చాలా స్లోగా కనెక్ట్ అవుతాం. చూడండి 1 2 ఫస్ట్ 3 4 స్టెప్స్ చేసుకుని ఫ్రంట్ అవుతాం. రైట్ చేసినప్పుడు ఇది లాస్ట్ పొజిషన్ చూడండి 1 2 1 2 సెకండ్ 3 4 3 4 అది లాస్ట్ పొజిషన్ తీసుకోండి. 3 4 this one last position చూడండి 1 2 3 4 last position 1 2 3 4
1 2 3 1 ఫ్రంట్ రైట్ లెగ్ అండి 1 2 3 అగైన్ ఇప్పుడు కలిపి చేద్దాం హ్యాండ్ మూమెంట్ చెప్పలేదు కదా సింపుల్ 1 2 3 హ్యాండ్ మూమెంట్ చేయాలి 1 2 3 1 2 3 రెడీ అగైన్ 1 2 3 1 2 3 రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇలా పట్టుకొని 1 రైట్ 2 లెఫ్ట్ 3 ఓన్లీ లెఫ్ట్ దగ్గరికి వచ్చేయాలి దూరం వెళ్ళాలి ఫస్ట్ వచ్చాను 1 2 3 1 2 3 1 2 3 దగ్గరికి వచ్చాం కదా లెగ్ కొంచెం లెఫ్ట్ పైకి వస్తుంది దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి హ్యాండ్ మూమెంట్ 1 2 3 2 టైమ్స్ కొట్టాను 1 2 3 రెడీ ఫ్రంట్ కొట్టాలి అది అర్థం అవడం కోసం చెప్పాను మీకు 1 2 3 ఫ్రంట్ చేద్దాం క్రీజ్ చేద్దాం 1 2 3 4 4 6 1 2 3 4 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇది లాస్ట్ పొజిషన్ ఇక్కడ చూడండి 1 స్ట్రైట్ అయితే రైట్ లెగ్ బెండ్ చేయాలి 2 ఇప్పుడు లెఫ్ట్ లెగ్ బెండ్ చేసి రైట్ లెగ్ స్ట్రైట్ చేయాలి 1 2 3 4 పొజిషన్ ఇది లాస్ట్ పొజిషన్ 1 2 3 4 ఇది లెగ్ మూమెంట్ చేసిన హ్యాండ్ చూడండి 1 2 ఇక్కడ ఫుల్ గా హ్యాండ్ చాపి 1 2 ఇక్కడ జస్ట్ ఫింగర్స్ మూవ్ చేయాలి 1 2 3 4 లెగ్ హ్యాండ్ కలిపి చేద్దాం రైట్ 1 2 3 4 ఇది స్టెప్ ఇదైతే మధ్యలో ఇంకో స్టెప్ తర్వాత మళ్ళీ ఇంకోసారి వస్తుంది ఇది 4 టైమ్స్ స్టెప్ లాస్ట్ పొజిషన్ ఇది ఇక్కడ వచ్చాక చూడండి 1 2 లెఫ్ట్ లెగ్ 1 2 రైట్ లెగ్ చూడండి 1 2 బ్యాక్ వెళ్ళాలి 1 2 చూడండి 1 2 బెండ్ చేయాలి చూడండి అర్థం 1 2 ఓకే చూడండి అది లాస్ట్ పొజిషన్ 1 2 చెక్ 3 4 హ్యాండ్ మూమెంట్ ఎలా వచ్చి లెగ్ మూమెంట్ ఎలా రావాలి 3 4 ఇక్కడికి వచ్చాక ఫ్రంట్ కి మూవ్ అవ్వాలంటే ఇలాగా 3 4 1 2 కొట్టాలి బాడీ 1 2 బాడీ హ్యాండ్ 1 2 ఫ్రంట్ కి కొట్టి 3 4 ఇంకోసారి 5 6 ఇది సెకండ్ టైం 7 8 చూడండి సెకండ్ ఇది రెడీ 3 4 పొజిషన్ 1 2 3 4 5 6 7 8 ఇందాక ఉంటాం ఇది పొజిషన్ ఇక్కడ నుంచి తిరుగుతాం 1 2 3 4 చూడండి 6 7 8 ఇది లాస్ట్ పొజిషన్ జస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్టింగ్ లో మీకు వీడియో సాంగ్ చాలా కొంచెం క్లమ్జీగా అక్కడక్కడ వేరే మ్యూజిక్లు కాపీ రైట్స్ ప్రాబ్లం వల్ల వేరే మ్యూజిక్ కలపడం జరిగింది మరి ఇది ఫుల్ వీడియో సాంగ్ కావాలనుకుంటే ఈ వీడియో సాంగ్ ని మా షార్ట్స్ లో అప్లోడ్ చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లో కూడా వీడియోని అప్లోడ్ చేశాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది క్లిక్ చేసి ఈ వీడియో మొత్తం ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఫుల్ సాంగ్ లో డాన్స్ చూస్తే మీకు బాగా ఐడియా వస్తుంది అనమాట మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో డాన్స్ లవర్స్ కి మా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మా మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ నేరుగా మీ మెయిల్కి పొందగలుగుతారు ఓకేనా ఫ్రెండ్స్ సీ యూ అవర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ జై హింద్ ఓం నమః శివాయ